ఎయిర్పోర్ట్లకు దీటుగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తోందని అన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. అమృత్ స్కీమ్ కింద మహబూబ్ నగర్ పట్టణానికి కేంద్రం నిధులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను అభివృద్ధి చేసేందుకు తాను నిధులు తీసుకొస్తానని పాలమూరులో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనంలో అభ్యర్థించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డీకే అరుణమ్మని ఏ విధంగా మీరు పార్లమెంట్ గెలిపించిందో అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా మన మున్సిపల్ చైర్మన్ గెలిపేయాలి, ప్రతి కార్పొరేటర్ ని, ప్రతి కౌన్సిలర్ ని, ప్రతి ఒక్కరిని గెలిపించి ప్రతి మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయండి. మీ యొక్క పార్లమెంటు సభ్యురాలుగా కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి ప్రతి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి చేసే విధంగా నేను మీ అమ్మను ఉంటానని చెప్పి మీకు అందరూ కోరుకుంటూ అమృత్ స్కీమ్ కింద కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున 14 నిధులు పడుతున్నా గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం అందరం కనుక చూసుకుంటే మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అమృత్ భారత్ కింద కానీ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున మన పాలమూరులో కూడా మన రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోబోతాం. ఎయిర్పోర్ట్లకు ధీటుగా ఈరోజు రైల్వే స్టేషన్లు